క్వైరీ వాక్‌థ్రూస్. సో, మనం లాస్ట్ సెషన్‌లో మనం ఏం చెప్పుకున్నామంటే మల్టిపుల్ 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 ఒక క్వైరీలో ఏం చేయొచ్చంటే మల్టిపుల్ జాయిన్స్ అనే వాటిని ఏం చేయొచ్చంటే యూజ్ చేయొచ్చని చెప్పుకున్నాం. అవునా కదా? మనం లాస్ట్ సెషన్‌లో మనం చెప్పుకున్నాం కదా! లాస్ట్ సెషన్‌లో మనం ఏం చెప్పామంటే ఒక ఒకే క్వైరీలో ఏం చేసామంటే ఒక క్వైరీ లోపల మనం ఏం చేసేసామంటే ఒక క్వైరీ లోపల మల్టిపుల్ జాయిన్స్ని ఎలా యూజ్ చేస్తామనే దాని గురించి లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. అంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఒక క్వైరీ వాక్ త్రూ చేసేసి ఈ మల్టిపుల్ జాయిన్స్ని ఎలా యూజ్ చేస్తాం ఏంది అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసేసుకుని వచ్చేద్దాం. ఈ మల్టిపుల్ జాయిన్స్ అనేది యూజ్ చేయాలంటే దీనికి సింటాక్ అనేది ఒకటి ఉంది కదా. ఈ సింటాక్ ఏంటిది? వసంత ఏంటి సింటాకు? నీకు తెలుసు కదా సింటాక్ ఏంటి చెప్పగలవా? ఎస్టర్డే చెప్పాను కదా ఒక సింటాకు మల్టిపుల్ జాయిన్స్ అనేది అప్లై చేయాలి అంటే ఏం చెప్పాను? సెలెక్ట్ స్టార్ ఎడే రాస్తున్నా పట్టదు కాబట్టి ఫ్రమ్ టేబుల్ నేమ్ టేబుల్ నేమ్ ఇది 1 అనుకుందాం సపోజ్. జాయిన్ ఏం చేస్తాం టేబుల్ 2. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మల్టిపుల్ జాయిన్స్ అనేది అప్లై చేయాలంటే మనం ఏం చేస్తున్నాము ఇన్నర్ జాయిన్తోనే చేస్తామని చెప్పుకున్నాం. అలా చేసేటప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆన్ అని పెట్టి ఒక కండిషన్ రాసుకున్నాను. ఏమని రాసుకున్నాను? టేబుల్ 1 అంటే T1 డాట్ C1 ఈజ్ ఈక్వల్ టు T2 డాట్ C2 అని రాశాను. అంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేయాలని చెప్పాను ఎలియాస్ చేసేసి ఈ మొత్తాన్ని కూడా ఏం పెట్టాలి ఒక టెంపరీ నేమ్తో పిలవాలి దాన్ని టీ అనుకో. దీని మీద మళ్ళీ మనం ఏం చేస్తాము జాయిన్ అనేది పర్ఫామ్ చేసేసి అప్పుడు ఏం చేస్తామంటే మనం మూడో టేబుల్ని తీసుకుంటాం. అంటే టేబుల్ 3 తీసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ఇన్నర్ జాయిన్ చేసామంటే దాని మీద ఏం చేయాలి కండిషన్ రాయాలి కదా. కండిషన్ ఏం రాస్తాం ఆన్ రాసేసి టెంపరీ టేబుల్ ఇంటూ కాలం దాంట్లో ఉన్న ఫారెన్ కీ ఏదైతే ఉందో ఆ ఫారెన్ కీ రాస్తాం అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏమంటామంటే టేబుల్ 3 ఇంటూ దాంట్లో టెంపరీ కాలంకి ఇక్కడ ఫారెన్ కీకి రిలేటెడ్గా ఉన్న కాలంని తీసుకొచ్చి ఏం చేస్తామంటే ఇక్కడ రాయడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒకే క్వైరీలో మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ జాయిన్స్ అనే దాన్ని అప్లై చేయొచ్చు అని తెలుసుకున్నాం అనమాట. ఓకేనా? ఇది ఒక్కసారి చూద్దామా? ఈ మల్టిపుల్ జాయిన్ అనేది ఎప్పుడు అప్లై చేస్తామంటే మనం ఒక క్వైరీ చూసామనుకో ఆ క్వైరీ చూడగానే ఆ క్వైరీలో మనకి ఏముంటాయంటే 3 టేబుల్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. టేబుల్ నేమ్స్ ఎన్ని ఉండాలి? 3 అంతకంటే ఎక్కువ అంటే 2 కంటే ఎక్కువ టేబుల్స్ కనుక ఒక క్వైరీలో కనుక ఉన్నాయి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మల్టిపుల్ కాలం మల్టిపుల్ జాయిన్స్ అనే వాటిని ఏం చేస్తామంటే అప్లై చేయడం అనేది చేస్తాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? సింటాక్ అనేది ఏమన్నా డౌట్ ఉందా? అందరికి అర్థమైనట్టేనా? ఓకే. ఇప్పుడు దానికోసం నేనేం చేస్తానంటే ఒక టాస్క్ తీసేసుకొని దాన్ని ఏం చేద్దామంటే ఒకసారి ఏం చేద్దామంటే చెక్ చేసుకొని వచ్చేద్దాం. మన దగ్గర ఇక్కడ ఒక క్వైరీ ఉంది. ఏం క్వైరీ ఒకసారి చూద్దామా? క్వైరీ ఏంటిది? మీరే చెప్పాలి. వసంత చెప్పగలవా? అంటే ఇప్పుడు మనకి ఏమున్నాయంటే ఇక్కడ దీంట్లో కనుక చూసేసామనుకో మనకి ఏమున్నాయంటే ఎవరైతే స్టూడెంట్కి హయ్యెస్ట్ మార్కులు వచ్చినాయో ఆ మార్కులు ఏ సబ్జెక్ట్లో మెషిన్ లెర్నింగ్ అనే కోర్సులో బోల్డ్ అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఎవరికైతే హయ్యెస్ట్ స్కోర్ వచ్చిందో వాళ్ళ యొక్క డేటా అనేది కావాలి అని చెప్పాడు అనమాట. ఇది వాడు అడిగిన రిక్వైర్మెంట్. ఇలాంటిది కావాలన్నప్పుడు అప్పుడు ఎలా చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఈ క్వైరీ చూడంగానే మీకు ఏమేమి అర్థమైనాయి? ఈ క్వైరీ చూడంగానే ఏమేమి టేబుల్స్ ఉన్నాయి అనేది అర్థమైంది. ఒకసారి చూసుకుందామా? ఒకసారి జస్ట్ ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ క్వైరీ చూడంగానే దీంట్లో ఏమేమి టేబుల్స్ కనపడుతున్నాయి? ఏ స్టూడెంట్స్ కావాలి?
మెషిన్ లెర్నింగ్ అనే కోర్స్ అనేది కనపడుతుంది. ఆ మెషిన్ లెర్నింగ్ అనే కోర్సులో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ యొక్క డేటా కావాలన్నమాట. ఎవడైతే హైయెస్ట్ స్కోర్ కొట్టాడు అంటే నాకేం కావాలి, ఏ టేబుల్స్ అని నాకు అర్థమైనాయి, ఏ రెండు టేబుల్స్ అని అర్థమైనాయి. ఫస్ట్ చూద్దాము, స్టూడెంట్ అనే టేబుల్, కోర్స్ అనే టేబుల్. అంటే మనం తెచ్చుకోవాలి కదా, ఆ తెచ్చుకోవాలి కాబట్టి మనకి ఏంటి క్వైరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, తర్వాత ఏముంది స్టూడెంట్ అని రాసుకున్నాను. స్టూడెంట్, ఇంకొకటి ఏంటిది, ఇంకొకటి ఏంటిది, ఇంకొకటి ఏంటి చెప్పాలి కదా, ఏ రెండు టేబుల్స్ మధ్య కనెక్ట్ చేయాలని నాకు అర్థమైంది. స్టూడెంట్ కోర్స్. స్టూడెంట్ కోర్సు. అంటే ఈ రెండు టేబుల్స్ని కనెక్ట్ చేద్దాం అనుకున్నాం. అలా కనెక్ట్ చేయాలి అంటే ఏం చేస్తాం, కంబైన్డ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే నాకు కావాల్సిన డేటా ఏంటిదంటే క్వైరీ చదివాను. అంటే స్టూడెంట్ అనే టేబుల్లో స్టూడెంట్స్, ఏ స్టూడెంట్స్ అయితే ఉన్నారో మిషన్ లెర్నింగ్ అనే కోర్సులో బోల్డ్ అంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారనమాట. ఏ స్టూడెంట్స్కి అయితే హైయెస్ట్ మార్కులు వచ్చినాయి వాళ్ళ యొక్క డేటా కావాలి అన్నాడు. అంటే నాకు కావాల్సిన డేటా ఒక టేబుల్లో లేదు, మల్టిపుల్ టేబుల్స్లో ఉంది అని అర్థమైంది. అలా మల్టిపుల్ టేబుల్స్లో ఉన్నప్పుడు ఆ డేటా పొందాలి అంటే మనం ఏం చేస్తామంటే బేసికల్గా జాయిన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి చేస్తాం అనమాట. అలా చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే టూ మెథడ్స్ వాడతాం. ఇన్నర్ జాయిన్ అనేది వాడతాం, లేకపోతే న్యాచురల్ జాయిన్ అనేది వాడతాం. అంతేనే కదా వాడేది. అలా వాడేటప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ న్యాచురల్ జాయిన్ అనేది చూశాను. న్యాచురల్ జాయిన్ అనేది చూస్తే దాని మీనింగ్ ఏంది, ఫస్ట్ న్యాచురల్ జాయిన్ అంటే మనం తీసుకున్న టేబుల్స్ లో అన్ని అన్ని ఐడి నేమ్, ఫుల్ నేమ్, ఏజ్, జెండర్. కోర్స్ అనే టేబుల్ తీసుకున్నాను. ఐడి నేమ్ అండ్ డ్యూరేషన్ అండ్ ఇన్స్ట్రక్టర్ అండర్ స్కోర్ ఐడి. అంటే వీటిల్లో ఏమున్నాయంటే ఇక్కడ ఉన్నది కోర్స్ ఐడి అనమాట, అక్కడ ఉన్నది ఏంటి స్టూడెంట్ ఐడి అనమాట. అంటే దీని మీనింగ్ వేరేగా ఉంటుంది అనమాట. అంటే మనకు ప్రాబిలిటీ అర్థం కాక మనం ఏం చేసామంటే ఇలా రాసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఓకే దెన్. అంటే మనం ఇక్కడ ఉన్న రెండు టేబుల్స్ చూస్తే ఆ రెండు టేబుల్లో కూడా ఏ టేబుల్ అనేది కూడా ఏముందంటే మనకి కంబైన్డ్ అయినట్లు లేవన్నమాట. ఆ రెండిట్లో కామన్ డేటా అనేది లేదనమాట. ఓకేనా, కామన్గా ఉన్న కాలమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమీ లేవు అనమాట. అంటే ఈ రెండు టేబుల్స్ని కంబైన్ చేయము. సో ఆ న్యాచురల్ జాయిన్ సహాయంతో కంబైన్ చేయలేం. సరే అనేసి వీటిలో ఫారెన్ కీ ఏదన్నా ఉందా, ఆ ఫారెన్ కీతో రెండింటికి రిలేషన్ ఏమన్నా ఉందా టేబుల్స్ అనేది చూశాను. రెండిట్లో కూడా ఫారెన్ కీ అనేది లేదు. అంటే ఈ రెండు టేబుల్స్ ద్వారా అయితే నేను చేయలేనని నాకు అర్థమైంది. ఈ స్టూడెంట్కి కోర్స్కి సంబంధించి మరొక టేబుల్ కూడా ఉందన్నమాట మనకి. అదేంటిదంటే స్టూడెంట్ అండర్ స్కోర్ స్కోర్స్ అనే టేబుల్లో ఈ స్టూడెంట్ టేబుల్కి కోర్స్ టేబుల్కి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. స్టూడెంట్కి కోర్స్కి మధ్యలో ఏముందంటే ఏం జరిగిందంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగిందనమాట. అంటే ఈ రెండింటి ద్వారా ఏమైందంటే మరొక టేబుల్ కూడా ఫామ్ అయిందనమాట దీనికి రిలేటెడ్గా ఉండే టేబుల్. అంటే మనకి స్టూడెంట్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మనకి ఏమున్నాయంటే మూడు టేబుల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక ఇన్ఫర్మేషన్ కోసం స్టూడెంట్ టేబుల్, కోర్స్ టేబుల్ అండ్ స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్స్ అని మూడు టేబుల్స్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది అనుకున్నాను. ఎందుకంటే క్వశ్చన్ చదవగానే మీకే అర్థమైపోయింది. ఇప్పుడు క్వశ్చన్లో చూసుకో, ఏం కావాలి, స్టూడెంట్ నేమ్ కావాలి, అలానే మెషిన్ లెర్నింగ్ అనే కోర్స్ కావాలి, అలానే స్టూడెంట్కి హైయెస్ట్ స్కోర్ స్కోర్ అనే కాలం అనేది కావాలి. అంటే ఏముందో చూడు, మన దగ్గర ఉన్న టేబుల్లో ఏముంది, స్టూడెంట్ అనే స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్లో స్కోర్ ఒక్కటే ఉంది కాలము. ఈ టేబుల్లో ఏముంది మనకి స్కోర్ అనేది ఒక్కటే ఉంది. స్టూడెంట్ అనే టేబుల్లోకి వెళ్ళామనుకో ఏముందో చూడు, కోర్స్ అనే టేబుల్లో కోర్స్ ఒక్కటే ఉంది. స్టూడెంట్ అనే టేబుల్లో ఏముంది, స్టూడెంట్ ఒక్కడే ఉన్నాడు. అంటే మనకు కావాల్సిన క్వైరీ అనేది మనం చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి, మూడు టేబుల్స్ని ఏం చేయాలి, జాయిన్ అనేది చేయాలి. మూడు టేబుల్స్ని జాయిన్ చేయాలంటే ఏ ఆపరేషన్ అనేది యూజ్ చేయాలి, మల్టిపుల్ మల్టిపుల్ జాయిన్ ఆపరేషన్ అనేది యూజ్ చేద్దామా. అది ఎలా చేస్తామో ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అలా చేయాలి అంటే నేనేం చేశానంటే స్టూడెంట్ నన్ను స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్ నేనేం చేస్తున్నాను అంటే జాయిన్ చేస్తున్నాను. అలా జాయిన్ చేయాలంటే నాకు సింటాక్స్ ఉంది కదా, ఏంటిది, ఆన్ అని రాసి ఏం రాయాలి, ఏం చేయాలి చెప్పాలి మీరే. స్టూడెంట్ స్టూడెంట్ డాట్ డాట్ ఐడి ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఈక్వల్ టు ఈ టేబుల్లో ఏ కాలంతో రిలేటెడ్గా ఉంది, స్టూడెంట్ స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ రాసేసాను. దాని తర్వాత ఏం చేయాలి, ఐడి అనే కాలంకి రిలేటెడ్
ఓకేనా? ఓకే డన్. ఈ రెండింటిని కూడా నేనేం చేశానంటే ఒక్కసారి నేనేం చేస్తున్నానంటే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నాకేమైందో చూడు, స్టూడెంట్ టేబుల్ జాయిన్ అయింది, స్టూడెంట్ స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్ జాయిన్ అయింది. ఆ రెండిట్లో ఏముంది, స్టూడెంట్ టేబుల్లో ఉన్న ఐడి అనే కాలము, అలా స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్ స్టూడెంట్ ఐడికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న కాలమ్స్ అన్నీ కూడా ఏమైనాయంటే మ్యాచ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నాకేం కావాలి, ఇక్కడ స్టూడెంట్ నేమ్ వచ్చింది, చూడు, వరుణు, అజయ్, సంజయ్ అని వచ్చేసింది. ఇక్కడ కనుక చూస్తే ఈ టేబుల్లో కనుక చూస్తే నాకేమైందంటే స్కోర్ అనే కాలం కూడా వచ్చింది, చూడు, స్కోర్ కూడా వచ్చింది. కానీ నాకేం రాలేదు, Course. మిషన్ లెర్నింగ్ అనే కోర్స్ రాలేదు. అంటే ఆ కోర్స్ నేమ్ది వచ్చే కాలం ఎక్కడుందో చూద్దాం. అందుకోసం ఏం చేశానంటే కోర్స్ అనే టేబుల్తో మనం ఏం చేయొచ్చు అంటే జాయిన్ అనేది చేసినప్పుడు మనకు ఆ క్వైరీ అనేది వస్తుంది అనమాట. ఆ క్వైరీకి రిలేటెడ్ ఆన్సర్ అది తెచ్చుకోవాలంటే మనం ఏం చేద్దామంటే పైన రాసిన జాయిన్ అనే క్వైరీని ఏం చేయాలంటే అలియాస్ చేసి దానికి ఒక టెంపరీ నేమ్ అనేది పెట్టాలన్నమాట, టీ అని పెట్టాలి. ఆ పెట్టిన తర్వాత దాని మీద ఏం చేయాలంటే జాయిన్ అనేది పర్ఫామ్ చేయాలన్నమాట. ఈ టీ మీద దేంతో పర్ఫామ్ చేయాలి, మనకు కావాల్సినది కోర్స్ అనే టేబుల్తో పర్ఫామ్ చేద్దాం. కోర్సే కదా మనకు కావాల్సింది, అంటే కోర్స్ నేమ్ ఏందో తెలియాలి కదా మనకి. అందుకని కోర్స్ అనే నేమ్తో మనం ఏం చేస్తున్నాం అంటే జాయిన్ అనేది అప్లై చేస్తున్నాను. అంటే పైన ఉన్న టీ మొత్తం కూడా ఒక టేబుల్ అయిపోయింది, అలానే కోర్స్ అనేది మరొక టేబుల్ అయిపోయింది. కాబట్టి ఈ రెండు టేబుల్స్ మధ్య జాయిన్ చేశాను. అప్పుడు ఏం చేయాలి వసంత, కండిషన్ రాయాలి కదా. కండిషన్ ఏంటో చూద్దామా, టీ డాట్ అంటే మనం ఇప్పుడు తీసుకున్న ఈ టోటల్ టేబుల్ కోర్స్ అనే టేబుల్ చూడు ఇక్కడ, ఈ కోర్స్ అనే టేబుల్ ఏ కాలమ్స్ అనేవి సేమ్గా ఉన్నాయో చూసుకో. ఈ రెండిట్లో ఏ కాలమ్స్ అనేవి సేమ్గా ఉన్నాయి, కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే కాలం సేమ్గా ఉందా? ఈ రెండిట్లో కోర్స్ అండర్ స్కోర్ ఐడి అన్న కోర్స్ అనే టేబుల్లో ఐడి అన్న రెండు ఒకటేనా కాదా? అవునా కాదా? చెప్పాలి. ఓకే డన్. అందుకోసం ఏం చేశానంటే ఈ మొత్తం టీ అనుకున్నాను కాబట్టి ఏం అనుకున్నానంటే కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే దీనిలో ఉన్న కాలము ఈజ్ ఈక్వల్ టు నేనేం చేశానంటే కోర్స్ అనే టేబుల్లో ఐడి అనే కాలము సిమిలర్గా ఉంది అని చెప్పాను అనమాట. చెప్పేసి నేనేం చేశానంటే ఒక సెమీ కాల్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు కనుక మీరు చూసాను ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఏమేమి వచ్చినాయి, స్టూడెంట్ నేమ్స్ వచ్చినాయి, అలానే స్టూడెంట్ యొక్క స్కోర్స్ వచ్చినాయి, అలానే మన దగ్గర ఉన్న కోర్సెస్ అన్నీ కూడా వచ్చేసినాయి అనమాట. ఓకేనా? ఇలా మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో నుండి మనకు కావాల్సిన కోర్స్ ఏంటో చూద్దామా. ఏం కోర్స్ గురించి మనం వెతుకుతుంది, వేర్. అంటే మనకు కావాల్సిన అన్ని కాలమ్స్ కూడా ఏం చేయాలంటే ఒకే టేబుల్లోకి వచ్చేటట్లు చూడాలి. ఎప్పుడైనా సరే మల్టిపుల్ ఏదైనా ఒక జాయిన్ అనేది చేయాలి అనుకున్నప్పుడు మనకి ఏ కాలమ్స్ కావాలో, మనకి ఏ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలో వాటన్నిటిని కూడా ఒక టెంపరీ టేబుల్లోకి వచ్చేటట్లు చూసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రం మనం చేస్తుంటే మనం చేసే క్వైరీని సాల్వ్ అనేది చేయగలం అనమాట. అట్లా ఎప్పుడైతే మనం చేయలేమో అప్పుడు మనకేమవుతుందంటే మనకు కావాల్సిన క్వైరీ అనేది ఎప్పుడు కూడా అచీవ్ అనేది కాదనమాట. అందుకని నీ క్వశ్చన్లో ఏం అడిగాడో వాళ్ళందరికీ కూడా నీకేం కావాలంటే ఒకే టేబుల్లోకి తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకున్నాను. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ కనుక మీరు చూసారనుకో మొదటి టేబుల్ని రెండో టేబుల్, అంటే ఇది మొదటి టేబుల్, తర్వాత ఏం చేశాను ఇది రెండో టేబుల్, తర్వాత ఇది మూడో టేబుల్. మొదటి రెండు టేబుల్ని అలియాస్ చేశాను. అందుకని వాటి యొక్క నేమ్ ఏమైందంటే టీగా మారిపోయింది అనమాట. అంటే మొదటి రెండు టేబుల్లో ఏదైనా కాలం నేమ్ కనుక పెట్టాలి అనుకున్నప్పుడు టీ డాట్ అని పెట్టి తర్వాత పెట్టాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? మూడో టేబుల్ మీద కదా బట్టి మనం చెక్ చేస్తాం ఏమనుకుంటాము, ఇక్కడికి వెళ్ళి కోర్స్ అనే టేబుల్ కాబట్టి మూడోది కోర్స్ డాట్ అని పెట్టి దాంట్లో ఏ కాలం మనకు కావాల్సింది నేమ్ అనే కాలం నుండి వెతుకుదాం. ఎందుకంటే చాలా కోర్సులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ కోర్స్ని మనం వెతకాలనుకుంటుంది ఒక్కసారి చూద్దాం క్వైరీలోకి వెళ్ళి. మెషిన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ కాబట్టి అప్పుడు ఏమన్నాం, మిషన్ అని రాసేసి లెర్నింగ్ అని పెట్టాను అనమాట. లెర్నింగ్ అని పెట్టేసి నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఏమైందంటే ఓన్లీ మిషన్ లెర్నింగ్ అనే కోర్సులో ఉన్న డేటా మాత్రమే వచ్చింది. ఆ డేటాలో మనకి ఎవరెవరి కావాలి అనేది చూద్దాం. మనకి ఎవరెవరి కావాలి, ఒక్కసారి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్లు ఏముండాలి, ఎవరెవరి కావాలి, నాకు ఫుల్ నేమ్ కావాలి, ఫుల్ నేమ్ ఒక్కటే కావాలన్నాడు. అంటే ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళి మీ అందరికి అర్థం కావాలి కదా, అందుకోసం ఏం చేస్తామంటే మనం ఏం చేద్దాం అంటే ఫుల్ నేమ్ కావాలి. ఫుల్ నేమ్ అనేది ఏ టేబుల్లో ఉందో చూడు,
T1. అది ఏ టేబుల్లో జాయిన్ అనేది చేసాం కాబట్టి ఫస్ట్ 2 టేబుల్స్ అనేది టెంపరరీ కాలంలో ఉంది కాబట్టి టెంపరరీ టీ అనే అలియాస్ చేసి టీ అన్నాను కాబట్టి అంటే టీ అనే టేబుల్లో ఉందన్నమాట. ఆ టీ అనే టేబుల్లో ఏ Full కాలం full తీసుకుంటున్నాము ఫుల్ అండర్స్కోర్ నేమ్ అని underscore. అలా నేనేం చేద్దామంటే టీ డాట్ ఏం చేశానంటే రెండో టేబుల్ కూడా తీసుకుందాం అనుకున్నాను, స్కోర్ అని తీసుకున్నాను. అంటే ఆ కాలం కూడా చూద్దాం, స్కోర్ అనే కాలం కూడా తీసుకున్నాను. అలా నేను ఏం చేద్దాం అంటే కోర్స్ అనే కాలం కూడా తీసుకుందాం. అంటే కోర్స్ అనేది సపరేట్ కాలం కాబట్టి కోర్స్ డాట్ నేమ్ అని తీసుకున్నాను. అంటే ఈ 3 కాలమ్స్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమైతే చూద్దాం. చూస్తే అప్పుడు నీకు చూడు ఏమొచ్చిందో, మిషన్ లెర్నింగ్ అనే కోర్సు ఏ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారంటే వరుణ్ సంధ్య అనే అమ్మాయి జాయిన్ అయ్యారు. వాళ్ళల్లో వాళ్ళకి స్కోర్స్ ఎన్ని వచ్చినాయి అంటే వరుణ్ అనేవాడికి 80, సంధ్య అనే అమ్మాయికి 90 మార్క్స్ వచ్చినాయి అనమాట. ఓకేనా? అలా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన డేటాని ఇలా షార్ట్ లిస్ట్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? మనల్ని అడిగిన క్వరీలు ఏమడిగాడు? ఓన్లీ ఫుల్ నేమ్ ఒక్కటే వస్తే చాలు అన్నాడు. అందుకోసం నేనేం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి ఫుల్ నేమ్ అనే ఒక్క కాలం ఏం చేసి వదిలేశాను. ఓకే, అప్పుడు నాకేమైందంటే వరుణ్ సంధ్య అని వచ్చేసింది. దీని మీద నేనేం చేశానంటే ఒక ఆర్డర్ అనేది అప్లై చేద్దాం అనుకున్నాను. ఆర్డర్ అనేది అప్లై చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడు ఏం చేయొచ్చు, ఆర్డర్ బై అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఏ కాలం మనం తీసుకుంది ఫుల్ నేమ్ కదా, అందుకోసం నేనేం చేశానంటే టీ డాట్ ఫుల్ నేమ్ అని పెట్టేసేసి ఏం చేశానంటే ఏం పెట్టకుండా వదిలేసాను. అప్పుడు ఏమైంది, అసెండింగ్ ఆర్డర్ అనేది తీసేసుకుంది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? No, sir. దీంట్లో కూడా నేనేం చేశానంటే ఒకళ్ళ నేమ్ మాత్రమే కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేయొచ్చు, లిమిట్ LIMIT లిమిట్ అని రాసేసి 1 అని ఇచ్చాను. అప్పుడు ఏమైతే చూద్దాం. అప్పుడు ఒక నేమే వచ్చింది. ఫస్ట్ నేమ్ కాకుండా రెండో నేమ్ ఒక్కటే కావాలనుకున్నాను ఈ హైయెస్ట్ స్కోర్లో. అప్పుడు ఏం చేశాను, ఆఫ్ సెట్ అని రాసేసి 1 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది, మీ అందరికీ తెలుసు కదా. ఏమైంది దాని మీనింగ్ మీ అందరికీ అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇలా చేయడంలో? No, sir. ఓకేనా? ఓకేనా, ఈ క్వైరీ అందరికీ అర్థమైనట్లేనా? నెక్స్ట్ దానికి వెళ్దామా? Yes, sir. ఏమ్మా, నెక్స్ట్ క్వైరీకి వెళ్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. No, sir. ఇంకొక క్వశ్చన్ అనేది చూద్దాం. నిన్న చేసేటప్పుడు ఇది కూడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అందరు స్ట్రక్ అయ్యారు కదా, అందుకని ఇది కూడా చేసేసి ఇంకో టాస్క్ అనేది అచీవ్ చేయండి. ఓకే, ఇంకోటి ఏంటిది అంటే ఇక్కడ ఫెచ్ అంటే ఏంటి మీ అందరికి అర్థమైపోయింది. ఫెచ్ అనగానే తెచ్చుకోండి. ఫెచ్ అంటే రిట్రీవ్ చేసుకోవాలి. రిట్రీవ్ అంటే సెలెక్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ అన్నింటినీ తెచ్చుకుందాం. స్టార్ట్ ఫ్రమ్ అంతవరకు చాలు. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటో మా వసంత అనే అమ్మాయి చెప్పింది. వసంత చెప్పగలవా నాన్న? అమ్మాయి ఏం చెప్పిందంటే ఇప్పుడు మనకంట కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారంట. అంటే మన యొక్క ప్రాజెక్ట్ ఏంటిది, మనది ఏంటిది ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో ఏముంది, ఒక ఇన్స్ట్రక్టర్ ఏం చేశాడు బోల్డ్ అండ్ కోర్సెస్ని ట్రీట్ చేశారు. ఆ కోర్సెస్ ఏం చేశారు, ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. ఈచ్ కోర్సులో ఎంతమంది అయినా ఎన్రోల్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం కదా. అయితే ఆ కోర్స్కి ఏం చేశారు, రివ్యూస్ అని బోల్డ్ ఎంతమంది ఇచ్చారని చెప్పుకున్నాం. ఇదే కదా మనం అనుకుంది మన యొక్క మన యొక్క ప్రాజెక్టు. అందుకని ఇప్పుడు ఏం చేశారంటే ఇన్స్ట్రక్టర్ ఒక ఇన్స్ట్రక్టర్ ఉన్నారనమాట. ఎవరంటే అరుణ్ అనే ఒక ఇన్స్ట్రక్టర్ ఏం చేశాడంటే బోల్డ్ అండ్ కోర్సెస్ని ఏం చేశాడంటే వాడు టీచ్ చేసేసాడనమాట. అలా టీచ్ చేసినప్పుడు వాళ్ళల్లో ఎవరైతే అంటే అరుణ్ అనే ఒక టీచర్ అనమాట. అనేవాడు ఏం చేశాడంటే కొన్ని కోర్సెస్ చెప్పాడు కదా, ఆ కోర్సెస్లో ఏ స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళ యొక్క డేటా అనేది కావాలన్నమాట. అరుణ్ అనే మాస్టర్ ఉన్నాడు కదా, ఆ మాస్టర్ టీచ్ చేసిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాటిలో ఏ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఏ ఆపరేషన్
ఆపరేషన్ చేయాలనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ ఆపరేషన్ చేయాలి? మీకు ఇక్కడే కనుక చూస్తే ఏముంది చూడు, స్టూడెంట్ ఉంది, కోర్స్ ఉంది, అలానే ఇన్స్ట్రక్టర్ అని ఉంది. అంటే మల్టిపుల్, అంటే మనకు కావాల్సిన డేట్లు అంటే 3 టేబుల్స్ ఉన్నాయి. అంటే 3 టేబుల్స్ ఉన్నాయి అంటే వాటి మీద మనం ఏ ఆపరేషన్ చేస్తాము? ఏ ఆపరేషన్ చేస్తాం? ఏ ఆపరేషన్ చేస్తాం? మీ అందరికీ మల్టిపుల్ తెలుసు కదా. ఏ ఆపరేషన్? మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. అంటే మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మల్టిపుల్ ఆపరేషన్స్ అనగానే మనం న్యాచురల్ జాయిన్ చేయాలి. ఏ జాయిన్ చేస్తాము? ఏ జాయిన్ చేస్తాము? మీ అందరికి తెలుసుకున్నాను ఏమో. ఇన్నర్ జాయిన్ అనేది అప్లై ఇన్నర్ జాయిన్ అనేది అప్లై చేయాలంటే ఏ ఏ డేటాని మనం ఏ డేటాని కంబైన్ చేద్దాము అనేది ఒకసారి చూద్దాం. ఏంటి? స్టూడెంట్, ఇన్స్ట్రక్టర్ అయ్యి, స్టూడెంట్, కోర్సు, అంటే స్టూడెంట్ కోర్స్కి సంబంధించి ఉంది. ఈ రెండిట్లో కామన్ కాలం లేదు, అందుకని కాలం తప్పితే వేరేది లేదు. అందుకని ఈ రెండింటికి రిలేటెడ్ ఏముంది? స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే కాలం ఉంది. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు కావాల్సిన డేటాని కంబైన్ చేసుకుంటున్నాను. ఏంటిది అంటే కోర్స్ అని ఒక కాలం తీసుకున్నాను. సారీ, అంటే కోర్సెస్ చూస్తాను. కోర్స్ అని ఒక కాలం ఉంది కదా, కామన్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం అనుకున్నాం. కోర్స్ని స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్ నేను ఏం చేస్తున్నానంటే జాయిన్ అనేది చేస్తున్నాను. ఈ జాయిన్ చేసేసేటప్పుడు మనం ఏం చేస్తాము? ఇన్నర్ జాయిన్ అనేది వాడామంటే ఏం చేస్తాం? ఒక కండిషన్ వాడతాం. ఈ రెండిట్లో కామన్గా ఉన్న కండిషన్ ఏంటి? కోర్స్ డాట్ ఐడి అనే కాలము దేనికి ఈక్వల్గా ఉంది? స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్లో అనే టేబుల్లో ఏ కాలంకి రిలేటెడ్గా ఉంది? ఏ కాలంకి రిలేటెడ్గా ఉంది చెప్పాలి కదా నాన్న. ఏ రెండింటి మధ్యలో ఇన్నర్ జాయిన్ జరుగుతుంది? ఇన్నర్ జాయిన్ ఏం జరుగుతుంది? కోర్స్ అనే టేబుల్ ఐడి, కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంకి ఏం జరుగుతుందంటే నాకు ఏం జరిగిందంటే ఈ రెండింటి మధ్య మాత్రమే ఏం జరిగిందంటే నాకు అక్కడ కావాల్సిన జాయినింగ్ అనేది జరిగిందన్నమాట. ఇప్పుడు మీకు ఏమేమి వచ్చినాయో చూడు. ఎందుకు ఈ రెండింటిని కంబైన్ చేశానంటే నాకేం కావాలి? అరుణ్ అనేవాడు పాఠాలు చెప్పాడు, ఎవరెవరికి చెప్పారో వాళ్ళ డేటా కావాలి. అలా కావాలంటే ఎవరెవరికి చెప్పాడు అంటే అరుణ్ టీచ్ చేసింది కావాలి. అంటే మనం ఎవరిది ఫిల్టర్ చేయాలి? అరుణ్ అనే అతనిది ఫిల్టర్ చేయాలి. అలా ఫిల్టర్ చేయాలంటే మనకేం కావాలి? కోర్సులు ఏంటియో తెలియాలి, ఆ కోర్సులో ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారో తెలుసుకుంటే చాలు కదా. అరుణ్ ఎవరికి చెప్పాడో చెప్పేయచ్చు కదా మనం, అవునా కాదు నాన్న? అంటే ఏమేమి కోర్సులు ఉన్నాయో తెలియాలి, ఆ కోర్సెస్ని ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో తెలుసుకున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేద్దాం? నాకు మెషిన్ లెర్నింగ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలుసుకోవాలనుకున్నాం అనుకో, అప్పుడు నేనేం చేశాను? స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే వాటిని కంబైన్ చేసేసాను. ఇప్పుడు నేను అరుణ్ అనేవాడు ఎవరెవరికి పాఠాలు చెప్పాడో తెలుసుకోవాలనుకో, నేను కూడా ఏం చేశానంటే ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనేది, వాళ్ళకి ఎవరెవరికి ఎన్ని మార్క్స్, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎప్పుడు స్టార్ట్ చేశాడు, అదంతా కావాలంటే నేనేం చేశానంటే ఈ రెండింటిని కంబైన్ చేసేసాను. ఆ కోర్స్ అనేది వచ్చేసింది నాకు. ఆ కోర్సులో నాకు ఎంతమంది వాళ్ళు జాయిన్ అయ్యారో తెలుసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి? ఈ టేబుల్ నేను ఏం చేస్తున్నానంటే అలియాస్ అని చేసేసి ఏం చేశానంటే ఒక టెంపరరీ నేను టీతో పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నానంటే నాకు కోర్సులు ఏంటియో తెలిసినాయి, కానీ ఆ కోర్సులో ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారో నాకు తెలియదు అనమాట. ఆ స్టూడెంట్ డేటా తెచ్చుకోవడానికి నేనేం చేశానంటే దీని మీద జాయిన్ అని అప్లై చేసేసి స్టూడెంట్ అని పెట్టాను. అంటే స్టూడెంట్ అనే వర్డ్ తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇక్కడ. అప్పుడు ఏమైంది? టీ అనే టేబుల్కి స్టూడెంట్ అనే టేబుల్కి ఏం చేస్తున్నాను అంటే జాయినింగ్ అనేది చేస్తున్నాను. అలా చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తున్నాను? టీ డాట్ అని పెట్టేసేసి ఏం చేద్దాము? ఈ రెండు టేబుల్లో ఏమున్నాయి కామన్గా? టీ డాట్ ఏమని రాశాను? టీ డాట్ అండర్ స్కోర్ ఐడి అనే కాలం. అంటే ఇక్కడ కనుక చూసానుకో మీరు, టీ అనే టేబుల్లో ఏ కాలము, స్టూడెంట్ అనే టేబుల్లో ఏ కాలంకి రిలేటెడ్గా ఉంది? ఈ కాలం వచ్చేసరికి ఈ ఫారెన్ కీ అనేది దేనికి ఈక్వల్గా ఉంది? మనకి స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే కాలంకి ఏముందంటే ఇండైరెక్ట్గా ఏమైందంటే లింక్ అయ్యి ఉందన్నమాట. ఓకేనా? ఇంతవరకు మనం డేటా అనేది తెచ్చుకుందామా? ఓకే. ఇప్పుడు కనుక మీరు చూసారనుకో, అప్పుడు మనకి ఏమైందంటే మనకి కోర్స్ వచ్చింది, ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారో వచ్చేసేసింది. ఓకేనా? ఈ కోర్స్ వచ్చేసింది, ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ మొత్తం కూడా నాకు రావడం జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేద్దాము?
ఒక డేటా అనేది ఫెచ్ చేసుకోవాలి. ఎవరిది ఫెచ్ చేసుకోవాలి? ఎవరిది ఫెచ్ చేసుకోవాలి? వేర్ అని పెట్టేసేసి నేనేం చేస్తానంటే వేర్ అని పెట్టేసి ఎవరి డేటాని ఫెచ్ చేసుకోవాల్సింది అనుకుంది, ఎవరి డేటాని ఫెచ్ చేసుకోవాలనుకుంది క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇన్స్ట్రక్టర్ అరుణ్ అనేవాడు చెప్పిన డేటా కావాలి. అరుణ్ అనేవాడు యొక్క ఐడి నెంబర్ అంటే ఇక్కడే చూసుకో, ఐడి నెంబర్ ఇన్స్ట్రక్టర్ అండర్ స్కోర్ ఐడి ఎక్కడ ఉంది? ఇన్స్ట్రక్టర్ అండర్ స్కోర్ ఐడిలో 102 అనేది కనుక మనం ఫైండ్ అవుట్ చేసామనుకో అప్పుడు వాడి యొక్క డేటా మొత్తం కూడా వచ్చేస్తాను అనమాట. అందుకోసం నేనేం చేస్తానంటే ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి నేనేం చేస్తాను, స్టూడెంట్ నేమ్ లేదు కాబట్టి ఇందాక నార్మల్గా వదిలేసాను. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే వేర్ టీ డాట్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఇన్స్ట్రక్టర్ అండర్ స్కోర్ ఐడి అని పెట్టాను అనమాట. ఇన్స్ట్రక్టర్ అండర్ స్కోర్ ఐడి అని పెట్టాను అని కాలం తీసేసుకొని ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పానంటే ఎంత ఐడి 102 కదా, 102 ఏనా అంతేనా అని చేసి నేను ఏం చేసింటే ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమొచ్చేసిందంటే 102ని టీచ్ చేసిన 102 అనేది మిషన్ లెర్నింగ్ అనే కోర్స్ వచ్చేసింది. దాంట్లో ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారంటే వరుణ్ సంధ్య అనే వాళ్ళు ఇద్దరే ఉన్నారని నాకు వచ్చేసేసింది. ఓకేనా? ఓకే డన్. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇంకా తెలియదు అనుకో, నీకు ఇంకో టేబుల్ కూడా కావాలనుకో, ఇంకా నువ్వు వరుణ్ అనే వాడితోనే నువ్వు ఇంకా డీల్ చేద్దాం అనుకున్నావు అనుకో, మళ్ళీ దీన్ని జాయిన్ అనేది చేసేసేసి మళ్ళీ దాని మీద ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్తో మనం ఏం చేయొచ్చు అంటే లింక్ అనేది చేయొచ్చు అనమాట. అలా కూడా చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట, నీకు ఏదైతే కావాలో ఆ డేటా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావంటే ఇంకా ఇక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావంటే జాయిన్ అని పెట్టావు, జాయిన్ అని పెట్టావు, జాయిన్ అని పెట్టేసి నువ్వు ఇప్పుడు ఏ టేబుల్తో జాయిన్ చేస్తున్నా, ఏ టేబుల్తో జాయిన్ చేస్తున్నా, ఏ టేబుల్తో జాయిన్ చేస్తున్నావు, ఏ టేబుల్తో ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్తో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇన్స్ట్రక్టర్ అని పెట్టుకొని అలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే జాయిన్ చేస్తే ఇప్పుడు ఇంకో టేబుల్ కూడా వస్తుంది అనమాట. ఆ టేబుల్లో నీకు కావాల్సిన అరుణ్ అనే వాడి విధంగా డీటెయిల్స్ కొట్టామంటే వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇలా కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇదేంటి అంటే ముందలకి వెళ్ళే కొద్దికి ఆ 4 కాలంతో ఎలా చేస్తామనేది ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత చెప్తాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఇన్స్ట్రక్టర్ అండర్ స్కోర్ ఐడి ఈక్వల్ టు ఏమని పెట్టాను, ఇన్స్ట్రక్టర్ అండర్ స్కోర్ ఐడి అంటే ఎంత, టీఎంఏ టేబుల్లో ఉంది. ఎంత వచ్చిందంటే ఎంతనుంది మనకి, ఎంతనుంది ఎంత 102 కదా, ఇప్పుడు 102 అని కొట్టాను. ఆ క్వైరీలో ఎవరెవరికి కావాలి, కోర్స్ నేమ్ ఫుల్ నేమ్ ఉంటే చాలు అనుకున్నాను. కోర్స్ నేమ్ కావాలంటే అప్పుడు ఏం చేయాలి, కోర్స్ నేమ్ అనేది ఎక్కడ ఉంది, టెంపరీ టేబుల్లో ఉంది అనుకో, టీ డాట్ ఏమంటే రాశానంటే టీ డాట్ నేమ్ అని పెట్టాను, అంటే అది కోర్స్ నేమ్ అయిపోయింది అనమాట. తర్వాత ఇంకా ఎవరికి కావాలి, ఎవరికి కావాలి నాకు ఫుల్ నేమ్ కూడా కావాలి. ఫుల్ నేమ్ అనేది ఎక్కడ ఉంది, 3వ టేబుల్లో ఉంది. 3వ టేబుల్కి నేను ఏం నేమ్ పెట్టలేదు కదా అనుకో, నేను ఏం చేశానంటే స్టూడెంట్ డాట్ ఏం చేశానంటే ఫుల్ అండర్ స్కోర్ నేమ్ అని పెట్టాను. అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే నాకు కావాల్సిన ఆ 2 ఏమేమైతే కోర్సెస్ నా 2 టీచ్ చేశాడో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మాత్రమే నాకు రావడం అనేది జరిగిందనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్? ఓకే, అందరికీ అర్థమైనట్టేనా? ఓకే. అంటే దీంతో మనం అందరం ఇప్పుడు దాకా ఏం అర్థం చేసుకున్నాం అంటే మనం జాయిన్స్ అనేవి చేసేసేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ జాయిన్స్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ జాయిన్ ఆపరేషన్స్ అనేవి కూడా మనం చేయొచ్చు అనమాట. అలా చేయడంలో ఎవరికీ డౌట్ లేదు కదా? ఓకే డన్. ఓకే, అండ్ లాస్ట్ క్వైరీ అనేది చూద్దాం ఈరోజు సెషన్లో. ఇదేంటిది అంటే ఈ టాస్క్ అనేది ఈ రోజు నాకు వచ్చిన టాస్క్ అనమాట. దాన్ని మీ అందరికీ ఏం చేశానంటే పేస్ట్ చేసి పెట్టాను అనమాట. ఓకేనా? ఓకే. ఈ క్వైరీ అనేది ఏంటిది అంటే రెగ్యులర్గా వచ్చే వన్ ఆఫ్ ద క్వైరీ అనమాట ఇది. ఈ క్వైరీని ఎలా అచీవ్ చేస్తారు ఏంటి అనేది కూడా ఒక్కసారి చూద్దాం. ఓకేనా? ఇదేంటిది అంటే ఒక్కసారి వసంత చెప్పగలవా ఈ క్వైరీ?
అంటే ఇక్కడ ఏం చేసిండే గెట్ ఆల్ కోర్సెస్ దట్ స్టూడెంట్ విత్ ఐడి 1 అంటే నాకు ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ మనకి మన డేటాబేస్లో ఏమనంటే ఒక కోర్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏమనంటే బోల్డ్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్కి బోల్డ్ అంతమంది స్టూడెంట్స్ ఏమయ్యారు, ఎన్రోల్ అయ్యారు కదా. అంటే మన టేబుల్లో ఏముంది, మన డేటాబేస్లో బోల్డ్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్కి ఏమయ్యారంటే బోల్డ్ అంతమంది స్టూడెంట్స్ ఏమయ్యారంటే ఎన్రోల్ అయ్యారు. వాళ్ళలో ఐడి 1 అనే స్టూడెంట్ ఎన్రోల్ అయ్యాడు కదా. ఐడి 1 అంటే యూనిక్ ఐడితో మనం మెన్షన్ చేసాం కదా. స్టూడెంట్ ఐడి 1 అనే నేమ్తో ఎన్ని కోర్సెస్లో ఎంటర్ అయ్యాడు, ఆ కోర్సెస్ యొక్క లిస్టు, అలానే వాడికి వచ్చిన స్కోర్ ఎంత ఉందో ఆ స్కోర్ యొక్క లిస్ట్ మొత్తం కూడా ఏం కావాలంటే పక్కన చూపించిన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఉంది చూడు, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, ఆ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో చూపించినట్లు మనకి ఆ డేటా మొత్తం కూడా తీసుకురా అని చెప్పాడు అనమాట. ఓకేనా, ఇది మనకు కావాల్సిన క్వైరీ అనమాట. ఓకేనా, అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర ఏమున్నాయంటే గెట్ ఆల్ కోర్సెస్ అంటే మన దగ్గర బోల్డ్ అండ్ కోర్సెస్ ఉన్నాయి. వాటిల్లో ఏం చేశారంటే బోల్డ్ అంత మంది స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేశారంటే రిజిస్టర్ అయ్యారు అనమాట, ఎన్రోల్ అయ్యారు, జాయిన్ అయ్యారు. వాళ్ళలో ఐడి 1 స్టూడెంట్ అనేవాడికి ఒక కాలం ఉందన్నమాట. ఐడి 1 స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే ఒక కాలం ఉంది. దాంట్లో 1 అనే వాల్యూ ఉన్న రో, ఎన్ని కోర్సెస్లో అయితే జాయిన్ అయ్యాడో ఆ కోర్సెస్ లిస్ట్ మొత్తం కూడా ఉండాలి. వాడికి వచ్చిన మార్కులన్నీ కూడా మనకి రావాలి అనేది వాడు చెప్పిన క్వైరీ అనమాట. అలాంటి క్వైరీకి మనం ఎలా అచీవ్ అనేది చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, దీంట్లో కనుక చూస్తే నీకు ఏమేమి ఉన్నాయో చూడు. ఏమేమి ఉన్నాయి, కోర్సెస్ ఉన్నాయి, స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ బోల్డ్ అనే కోర్సెస్ ఉన్నాయి, ఆ బోల్డ్ అనే కోర్సెస్లో స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ స్టూడెంట్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కావాలి నాకు. అలాంటి డేటా కదా నాకు కావాల్సింది. అంటే మనకు కావాల్సిన డేటా అనేది ఏ టేబుల్స్లో ఉందో చూద్దాం. స్టూడెంట్ ఐడి 1 అంటే ఈ స్టూడెంట్ ఐడి 1 అనేవాడు ఏ కోర్సులో జాయిన్ అయ్యాడు, వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయో కావాలి. మార్కులు ఎక్కడ ఉన్నాయి, మార్కులు అనేవి ఇక్కడ లేవు కదా. ఏ టేబుల్లో ఉన్నాయి, ఈ టేబుల్లో ఉన్నాయి. అంటే మనకు కావాల్సిన డేటా అనేది ఏంటంటే స్టూడెంట్ కోర్స్ అనే టేబుల్స్కి సంబంధించింది చెప్పాడు. స్టూడెంట్ కోర్సుకి సంబంధించింది మనకు మొత్తం ఎన్ని టేబుల్స్ ఉన్నాయంటే డేటాబేస్లో 3 టేబుల్స్ ఉన్నాయి. అంటే ఆ 3 టేబుల్స్లోనే మనకు కావాల్సిన డేటా ఉంటుంది. అంటే ఈ 3 టేబుల్స్ మీద మనం ఆపరేషన్స్ అనేవి చేయాలి. అలా చేయాలి అంటే స్టూడెంట్ అండ్ కోర్స్ అనే టేబుల్ చూశాను. ఆ రెండిట్లో కామన్ కాలమ్స్ లేవు. అందుకోసం నేను ఏం చేశాను అంటే ఈ స్టూడెంట్ అండర్ కోర్స్ అనే టేబుల్తో కనుక మనం మ్యాచ్ చేసేసాం అనుకో, అప్పుడు మనకు కావాల్సిన డేటా అనేది మొత్తం రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, దాంతో మనం ఏం చేద్దాం అంటే మనకు కావాల్సిన డేటాని ఫైండ్ అనేది చేయొచ్చు అనమాట. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అలా కావాలి అంటే అప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ డేటా తెచ్చుకోవాలి కాబట్టి సెలెక్ట్ అనే టేబుల్, కోర్స్ అనే టేబుల్ మనకి ఏంటి వేర్ కండిషన్లో ఐడి ఒకటే కావాలి కదా. మనం ఇక్కడ క్వైరీ చూసేసాం, దీంట్లో ఎవరిది కావాలి, నాకు స్టూడెంట్ కోర్సు 1 అనేవాడు కావాలి. అంటే మనకి ఏం కావాలి ఒకసారి చూద్దాం. వేర్ అనే క్లాజ్లో ఎవరి గురించి మాత్రం మనకు కావాలి, వేర్ అనే క్లాజ్లో ఏం కావాలి నాకు, స్టూడెంట్ 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 అనే వర్డ్ యొక్క స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే కాలము ఎంత ఉండాలంటే 1 అనేది మాత్రమే, 1 అనే వర్డ్ యొక్క ఐడిది మాత్రమే నాకు కావాలని చెప్పాడు. ఇదేనా చెప్పింది, స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే కాలము 1 అనేది కావాలి అని చెప్పాడు. ఇదేనా వాడు అడిగింది, అది కావాలి అంటే అప్పుడు మనం ఏం చేద్దాము, ఈ ఒక్క స్టూడెంట్ అనేది చివరిలో చేస్తాం కాబట్టి కోర్స్ని స్టూడెంట్ అండర్స్కోర్ ఐడిని మనం ఏం చేద్దాం అంటే జాయిన్ చేద్దాం. ఓకే, అందుకోసం నేనేం చేశానంటే జాయిన్ అని పెట్టాను. అని పెట్టేసి నేనేం చేశానంటే ఏ టేబుల్తో జాయిన్ చేశాను, స్టూడెంట్ అండర్స్కోర్ కోర్స్ అనే టేబుల్తో నేనేం చేస్తున్నాను అంటే జాయిన్ చేస్తున్నాను. అలా జాయిన్ చేయాలంటే ఒక కండిషన్ ఉంది కదా, ఏంటిది ఆ కండిషను, ఆన్ అని పెట్టేసేసి ఏం చేస్తాము, కోర్స్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, స్టూడెంట్ అండర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఐడి అని రాయొచ్చు. అంతవరకు
ఇదంతా నాకు తెలియదు కాబట్టి ఈ చివరిలో రాసుకున్నాను. ఇంతవరకు చూసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇప్పుడేం కోర్స్ కదా మనం చేసింది. ఇక్కడ మనం పాసిబుల్గా చేసిన మిస్టేక్ ఏంది, ఫారెన్ కీ అనేది మనం అటాచ్ చేయడం అనేది లింక్ చేయడం అనేది తప్పు చేసాం అనమాట. టేబుల్ని స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్ రెండుతో కూడా లింక్ చేస్తుంటే లింక్ అనేది చేయడం అనేది వచ్చేసింది అనమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే డన్. తర్వాత మరొకసారి క్వైరీ నేను చేద్దామంటే చదువు ఏం కావాలి, నాకేం కావాలి, స్కోర్ ఒకటి, ఆ కోర్స్ నేమ్ ఉంటే చాలు అనుకున్నాం ఏ స్టూడెంట్స్ అయితే ఉన్నా. ఈ రెండింటితో నాకేమొచ్చిందని నాకు కావాల్సిన క్వైరీ అనేది వచ్చేసేసింది అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే వేర్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఏం కావాలి, నాకు స్టూడెంట్ ఐడి 1 అనేది ఉన్నది కావాలన్నమాట. స్టూడెంట్ ఐడి అనేది ఏ టేబుల్లో ఉంది, నాకు ఏ టేబుల్లో ఉంది స్టూడెంట్ ఐడి అనేది, ఏ టేబుల్లో ఉంది, సెకండ్ టేబుల్లో ఉంది. అప్పుడు నేనేం చేశాను, వేర్ స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్ రాసుకున్నాను. రాసి స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని తీసుకున్నా అంటే 1 అని తీసుకున్నాను. అప్పుడు నాకేమైంది ఒకసారి చూద్దాం. అప్పుడు నాకేమైందంటే నాకు కావాల్సిన కోర్సు మొత్తం కూడా వచ్చేసింది. స్టూడెంట్ ఐడి 1 అనే కూడా ఏ కోర్సులో ఉన్నాడంటే మిషన్ లెర్నింగ్ అనే కోర్సులో ఉన్నాడనమాట. ఓకేనా. ఇలా నాకేమైందంటే వాడి యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని మీద ఇదే క్వైరీ మీద మనం మల్టిపుల్ జాయిన్ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా. ఓకే డన్. అయితే నేనేం చేస్తానంటే నాకు కావాల్సిన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది ఏంటిది, కోర్స్ నేము అలానే స్కోర్ అనేది తెలిస్తే చాలు అనుకున్నాం. కోర్స్ నేమ్ కావాలంటే ఏంటి, కోర్స్ నేమ్ అనేది ఫస్ట్ టేబుల్లో ఉంది కాబట్టి ఫస్ట్ టేబుల్కి నేమ్ ఉంది కోర్స్ డాట్ నేమ్ అని ఇద్దాం. అలానే అయిపోయింది. తర్వాత ఏం కావాలి మనకి, రెండోది ఏం కావాలి మనకి, రెండో స్కోర్ కావాలి. స్కోర్ అనేది ఏ టేబుల్లో ఉంది మనకి, స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్లో నాకేముందంటే ఉంది కాబట్టి ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసి స్కోర్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే ఇక్కడ కనుక మీరు క్వైరీ కనుక చదివితే ఏమైందంటే స్టూడెంట్ యొక్క ఐడి నెంబర్ 1 అనేవాడు ఎన్ని కోర్సెస్లో జాయిన్ అయ్యాడంటే 2 కోర్సెస్లో జాయిన్ అయ్యాడు. ఒక కోర్సులో జాయిన్ అయ్యాడు. ఏదంటే మిషన్ లెర్నింగ్ అనే కోర్సులో జాయిన్ అయ్యాడు. వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 80 మార్క్స్ వచ్చినాయి అనేసి ఇలా మనకు కావాల్సిన డేటాని ఏం చేయొచ్చు అంటే ఇలా చెప్పడం అనేది చేయొచ్చు అనమాట. వాడి నేమ్ కూడా కావాలి అన్నారు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ టేబుల్ స్టూడెంట్ అనే టేబుల్తో కూడా ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనేది చేసేసి మనకు కావాల్సిన డేటా అనే దాన్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా మనం జాయిన్ చేసేసేటప్పుడు మనకి ఆన్సర్ అనేది రివ్యూ అనేది ఎంతవరకు వచ్చింది అనేది చూసుకొని దాని ద్వారా మనం ఏం చేస్తామంటే మనం జాయిన్స్ అనే కాన్సెప్ట్ని కన్క్లూడ్ చేసేసుకుంటా వెళ్తూ ఉంటాం అనమాట. ఇలా చేయడంలో ఈరోజు చెప్పిన సెషన్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎనీబడీ? ఇవన్నీ మీరు కూడా ఏం చేస్తారంటే ఇవన్నీ టాస్క్లు కూడా మీరు కూడా ఏం చేస్తారంటే చెప్పినప్పుడు నాకు తెలిసినంతలో 50% అర్థమైంది, 50% అర్థం కాదనమాట. వాటి మీద ఏం చేస్తారంటే ఇదే రికార్డ్ని మళ్ళీ పెట్టుకొని మీరు చూడడం ద్వారా ఏమైందంటే వాటిలో ఉన్న థింగ్స్ అన్నీ కూడా మీ అందరికీ అర్థం అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. అందుకని దీంట్లో కావాల్సింది ఏంటంటే జాయిన్స్ అనే కాన్సెప్ట్ మనం ఎప్పుడు స్ట్రాంగ్ అవుతామంటే మనం రోజు కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది తప్పితే లేకపోతే ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ అనేది అంత తేలిగ్గా అయితే రాదనమాట. అందుకోసం మీరందరూ కూడా ఏం చేస్తారంటే కొంచెం ప్రాక్టీస్ అనేది పెంచండి. ఓకేనా. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రైట్ నౌ ఐఎమ్ లీవింగ్ ఫర్ టుడే సెషన్. Thank you very much and have a great day. Bye.